కార్యములు, నూతనమైన అద్భుతాలు అందరి జీవితంలో దయచేయండి. అందరికీ కూడా వినే చెవులు, అర్థం చేసుకునే మనసు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఓకే, ఈరోజు వాక్యంలో కనుక మనం చూస్తే గ్లోరియస్ మ్యారేజ్ జర్నీ. గ్లోరియస్ మ్యారేజ్ జర్నీ అంటే తెలుగులో ఏం చెప్పాలి? దేవుని మహిమ నీ యొక్క మ్యారేజ్ లో ఆయన యొక్క ప్రయాణములో నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు మీతో వాక్యంతో అందరితో మాట్లాడతాడు, మరి ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మహిమ నుంచి అత్యధికమైన మహిమలోనికి మీ కుటుంబాలను దేవుడు నడిపించాడు. మహిమ నుంచి అత్యధికమైన మహిమ. హల్లెలూయా. చూడండి, జర్నీ, ఎన్నో జర్నీ ఉంటది లైఫ్ లో. మ్యారేజ్ జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అది దేనికి ఇంపార్టెంట్ తెలుసా? దేవునికి ఇంపార్టెంట్. హల్లెలూయా. చూడండి, ఈ నుంచి ఇక్కడ నుంచి నేను సికింద్రాబాద్ పోతా అంటే అది కాదు, అటువంటి జర్నీలు కాదు. హల్లెలూయా. లైఫ్ లో కుటుంబపరమైన జర్నీ. హల్లెలూయా. ఫస్ట్ మిరాకిల్ ఏంటి తెలుసా? ఫస్ట్ అద్భుతం ఏంటి అంటే దేవుడు ఆదాము అవ్వని ఇద్దరిని కూడా జతపరిచాడు. మ్యారేజ్ లో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ జర్నీ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ జర్నీ అంతా కూడా తన భార్యతోటే అని డిసైడ్ చేసుకుంటాడు. ఎంతమందికి అర్థమైంది? అదే రీతిగా భార్య కూడా అంతే. తన తల్లిదండ్రులందరిని విడిచిపెట్టి తన భర్త దగ్గరకు వచ్చేస్తుంది భార్య. హల్లెలూయా. వాళ్ళిద్దరిలో ఉండేది ఏంటి అంటే ప్రేమ. ఆ ఇద్దరిని కలిపింది ఎవరు అంటే దేవుడే. చెప్పండి, నీ భర్తని కలిపింది కూడా దేవుడే. హల్లెలూయా. నీ భార్యని జతపరిచింది కూడా దేవుడే. హల్లెలూయా. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఎవరు కూడా ఇటు కుటుంబంలో గాని అటు కుటుంబంలో గాని ఎవరు కూడా వారిని వేరు చేయడానికి వీల్లేదండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడగొట్టలేరు. విడగొట్టాలనుకున్న వాళ్ళు కూడా డిస్ట్రాయ్ అయిపోతారు. కానీ ఆ మ్యారేజ్ లైఫ్ అనేది దేవుడు జతపరిచాడు కాబట్టి దాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు అంతే. ఎన్నో ఫ్యామిలీస్ ప్రేయర్స్ కి వెళ్ళినప్పుడు ఎన్నో గొడవలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ప్రేయర్ చేసిన తర్వాత ప్రార్థన చేయాలని మళ్ళా సెట్ అయిపోతారు. ఎందుకు అట్లా ఆ రకంగా సెట్ అయిపోతారు అంటే దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అదే నీ జీవితంలో జరుగుతుంది. చెప్పండి పక్కన వాళ్ళు. ఏది పడితే అది అనుకున్నవి జరగదు, దేవుడు అనుకున్నవే జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, ఇంకా చదవండి, ఇంకా చూడండి. ఏక శరీరము. చూడండి, సపరేట్ కాదు. ఫ్యామిలీలో స్ట్రగ్లేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే నీవు నేను అన్నప్పుడు. నీవు నేను ఇద్దరు ఒక్క శరీరంగా ఉండాలంట. డబల్ మైండ్ ఉండొద్దు, సింగిల్ మైండ్ ఉండాలి. ఏక రీతిగా ఆలోచన చేయాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. తను ఒకటి అనుకుంటే నువ్వు ఒకటి, అట్లా కాదు, అట్లా అనుకోవద్దంట. దేవుని చిత్తము నెరవేర్చాలంటే దేవుని మనస్సు కావాలి. ఎవరు మనసు అండి? ఎప్పుడైతే దేవునిలో ఉంటామో వన్ మైండ్ ఉంటది. ఏముంటదండి? వన్ మైండ్ ఉంటది. ఆ వన్ మైండ్ ఏదైతే ఉంటుందో అది దేవుని సంబంధమైంది. ఎవరి సంబంధమైందండి? దేవుని సంబంధమైంది. దేవుని సంబంధమైన మనస్సు ఎక్కడైతే ఉంటుందో వారి కుటుంబంలో ఎటువంటి అలజడి ఉండదండి. దేవుని సంబంధమైన మనస్సు. చెప్పండి, ఎప్పుడైతే దేవుని సంబంధమైన మనస్సు వచ్చేస్తుందో ఇద్దరిలో ఏముంటది తెలుసా? ఏక హృదయం, ఏక మనస్సు ఉంటది. ఇంకా వారిని ఎక్కడ కూడా ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేరు. హల్లెలూయా. అటువంటి మనస్సాక్షి ప్రతి కుటుంబంలో వచ్చింది కాక
హల్లెలూయా. ఇంకా చదవండి. ఇంకా అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. చూడండి, క్రీస్తు గురించి సంఘము గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. కుటుంబం అంటే సంఘం కూడా. కుటుంబం అంటే దేవుని సంబంధమైన కుటుంబం. చూడండి, ఎప్పుడైతే దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తామో వారి కుటుంబం అంతా కూడా దేవుని కుటుంబంగా, దేవుని సంఘంగా మారిపోతుంది. ఎప్పుడైతే దేవుని సంఘంగా ఎప్పుడైతే మారిపోతుందో కుటుంబం అంతా కూడా ఎట్లుంటది తెలుసా? జాయ్తో ఉంటది, సంతోషం. చెప్పండి. చూడండి, చాలా మటుకు దేవుని మందిరంలో రావాలని ఎంతో సంతోషం ఉంటుంది. ఇంటికి పోవాలనే ఏదో పోయినట్టు ఉండదు. చూసారా? ఇంటికి పోవాలనే ఇంట్లో ఉండబోది కాదు, చర్చిలో ఎంతసేపు అయినా ఉంటుంది. కానీ ఇంట్లోకి పోవాలనే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధి ఎప్పుడైతే నీ కుటుంబంలో, నీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ఏమైతుందో తెలుసా? ఎల్లప్పుడూ సంతోషం ఉంటది. నీ సంతోషం ఎవరు దొంగలించలేదు. చెప్పండి పక్కన వారి. చిన్న మాట చెప్తాను. ఈ లైఫ్ అనేది చాలా తక్కువ టైం. ఈ టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి మైండ్ డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు. వేటి గురించి కూడా మనము ఖండించుకోవద్దు, నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఈ టైం ఏదైతే ఉందో ఈ టైం అనేది దాంట్లో ఏం కలిగి ఉండాలి తెలుసా? సంతోషం కలిగి ఉండాలి. కుటుంబాలలో సంతోషము కలిగి ఉండాలి. ఎప్పుడైతే సంతోషం అనేది ఉంటుందో సాతాను నీ ఇంట్లోకి రాదు. గుర్తుపెట్టుకోండి, సంతోషం ఉన్న చోట్ల, దేవుని ప్రణాళిక ఉన్న చోటులో కెబిల్ డిస్టర్బ్ చేయలేదు. వారి కుటుంబం ఎట్లుంటది తెలుసా? గొప్పగా ఉంటది. చెప్పండి, నీ కుటుంబం ఎట్లుంటదండి? గొప్పగా ఉంటది. హల్లెలూయా. ఏ డిస్టర్బెన్స్ కూడా నీ కుటుంబంలో ఉండదేస్తున్నాము. హల్లెలూయా. ఒక ఫ్యామిలీని డెవిల్ డిస్టర్బ్ చేయాలనుకున్నది. ఫరో శారా తల్లిని డిస్టర్బ్ చేద్దాము, లేదంటే వారిద్దరిని విడగొడదాం అనుకున్నాడు. దేవుడు మరలా తిరిగి జతపరిచిండు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఫ్యామిలీ లైఫ్ కి దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తాడు. బ్లెస్సింగ్ అనేది, ప్రామిస్ అనేది ఉన్న వారిని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. చెప్పండి పక్కన వారు. నీ జర్నీ ఏదైతే నువ్వు ప్రయాణం చేస్తున్నావో అది వాగ్దాన పూర్వకమైన జర్నీ అయి ఉండాలి. ఎటువంటిదని? ఒక దర్శనం కలిగి ఉండాలి. చెప్పండి పక్కన వారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక దర్శనము కలిగి ఉంటామో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దర్శనముతో ముందుకెళ్ళు. చెప్పండి. దర్శనం అనేది లేకపోతేనే నీ టైం వేస్ట్ అవుతుంది. దర్శనం అనేది లేకపోతేనే కుటుంబాలలో డిస్టర్బెన్స్ వస్తా ఉంటాయి. దర్శనం అనేది ఉంటే ఆ గురి యొక్క ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. ఎప్పుడైతే ఒక దర్శనం అనేది ఉంటుందో ఆ దర్శనాన్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయలేరు. అబ్రహాము తండ్రికి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని బట్టి పోతా ఉన్నాడు ముందుకు. ఎన్ని సగ్లేషన్స్ వచ్చినా వాటిలో నుంచి విజయమే వచ్చింది, కానీ అపజయం అనేది రానియలేదండి. చెప్పండి, నీ కుటుంబంలో ఒక దర్శనం కలిగి ఉండు. నీ పిల్లల పట్ల ఒక దర్శనం కలిగి ఉంది. దేవుడు నీ ప్రయాణాలు, నీ సంవత్సరాలు అన్ని కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఫైనాన్షియల్ సపరేషన్ అనేది ఉండనియాడు దేవుడు. ఎటువంటి మైండ్ డిస్టర్బెన్స్ ఉండదు. భర్త కష్టపడుతున్నాడు కానీ ఆ మించిన ఖర్చులు ఉంటాయి. చూసారా? భార్య కూడా ఈక్వల్ గా కష్టపడే రీతిగా ఉండాలి. ఆ సిచ్యువేషన్ ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఎప్పుడైతే ఇద్దరు కూడా అనుకూలంగా ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారి కుటుంబాన్ని గొప్ప స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు. ఎంతమందికి అర్థమైందండి? నీ కుటుంబాన్ని నీవే అర్థం చేసుకునే రీతిగా ఉండాలి. చెప్పండి పక్కన వారి. నీ కుటుంబాన్ని నీవే అర్థం చేసుకొని ముందుకెళ్లే రీతిగా ఉండాలి. హల్లెలూయా. మాటి మాటికి భర్తను అంటా ఉంటారు. చూసిరా? తప్పది. అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి,
దానికి తగ్గట్టుగా ఏదో రకంగా దేవుని అడగాలి. దేవా నా జ్ఞానమి, ఏ రీతిగా నేను ముందుకు వెళ్ళాలో నాకు తెలియపరచు దేవా అన్నప్పుడు దేవుడు ఏదో ఒక ప్లాన్ చెప్తాడు. వాటిలో దేవుడు నేను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి అర్థమైందండి? చూడండి, తబిత ఉంది దీంట్లో బైబిల్లో. ఆయన తబిత అనే స్త్రీ విధవరాలు, కానీ తను సూదిని ఆశీర్వాదకరంగా మార్చుకుంది. ఒక సూది దారముతో దేవుని మహిమపరిచిందంట. ఎంతమందికి అర్థమైంది? అంటే ఏదో రకంగా కుటుంబాన్ని ముందుకు హ్యాపీయెస్ట్ జర్నీ అనేది మారాలంటే కుటుంబాన్ని, నీ భర్తను అర్థం చేసుకోవాలి, నీ యొక్క సిచ్యువేషన్ ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. కొంతమంది వాదనకి దిగుతారు కానీ అర్థం చేసుకోరు. అప్పైనా కావాలి, అది కావాలంతే, కానీ ఖచ్చితంగా అది కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అట్లా కాదు. ఫ్యామిలీలో క్రైసిస్ అంటే ఏదైతే ఫైనాన్షియల్ సెపరేషన్ ఉందో దాన్ని బట్టి ఇద్దరు ఈక్వల్ మైండ్ తోటి అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడే అది సక్సెస్ఫుల్ లైఫ్. ఎంతమందికి అర్థమైంది? అర్థం చేసుకోవాలి. చెప్పండి, ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని గొప్ప ఐశ్వర్యము చేత దేవుడు నింపుతాడు. చూడండి, అబ్రహాము తండ్రి ముందుకు వచ్చేటప్పుడు శారా తల్లి డిస్టర్బ్ చేయలేదు, అర్థం చేసుకుంది. తన భర్తని అర్థం చేసుకొని ముందుకు నడిచింది. ఎంత దూరమైనా నేను కూడా ఎంబడి నేను ప్రయాణం చేస్తాను, నీ దేవుడే నా దేవుడు. చూసిరా, నోవా చూడండి, నోవా భార్య కూడా నువ్వు ఏదైతే దేవుడు చెప్పిండో దాని ప్రకారంగా ఇద్దరం చేద్దాము, నేను కూడా కష్టపడతా దాని కొరకు. కష్టపడ్డ కుటుంబం ఎట్లుందంట? సేఫ్. ఎట్లుందంట? సేఫ్. హల్లెలూయా. నీ కుటుంబమును ఈ రీతిగా ఉండదు కాక. నెక్స్ట్ సామెతలు 4:18 వచనం. 4:18 వచనం. పట్టపగలొక వరకు దీపం వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. చూడండి, ప్రతి సమయములో నీవు ఎట్లుండాలి? నీ యొక్క కుటుంబం ఏ రీతిగా చూడాలి తెలుసా? ఖచ్చితంగా నేను వెలుగుతాను, నేను వెలిగింపబడతాను, నా స్థితి మార్చబడుతుంది, నాకు ఎటువంటి కరువు లేకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను ఖచ్చితంగా దేవుడు నన్ను పైకి లేపుతాడు అన్న దర్శనం కలిగి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? ఈ టైంలో చూడండి, ఏ పని చేసినా ఎట్లుండాలి తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ఎట్లుండాలండి? ఏ పని చేసినా వాటర్ ఇచ్చినా గానీ ప్రేమతో చేయాలి. అన్నం పెట్టినా ప్రేమతో చేయాలి. ఎప్పుడైతే నీ యొక్క కుటుంబములో ప్రేమ యాడ్ అవుతుందో 100% నీవు ఆశీర్వదింపబడతావు. చెప్పించుకుంటా చేయొద్దు. చెప్పండి, తిట్టుకుంటా పని చేయొద్దు. వంటలు తిట్టుకుంటా చేస్తా ఉంటారు చూసినా, అట్లా చెయ్యొద్దంట. ఎట్లుండాలి తెలుసా? ప్రేమతో. ఎప్పుడైతే ప్రేమతో చేస్తావో నీ సమయము ఆశీర్వాదకరంగా మార్చేస్తావు. నీవే కదా తేజరిల్లాలి. దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులు ఎంతమంది ఉండాలనుకుంటున్నా? మారు. ఎట్లుండాలి? మారిపో. హల్లెలూయా. ఎట్లుండాలి? ప్రేమతో చెయ్యి. టైం అనేది ఒక్కసారి వెళ్ళిపోయింది అనుకో, ఆ టైం మళ్ళీ రాదు. అది టైం అనేది వేస్ట్ చేయొద్దు. చెప్పండి పక్కన వారు. ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు అంత హ్యాపీగా ఉండు. ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నావు అంత సంతోషంగా ఉండు. ఎంత ప్రేమతో ఉండాలనుకుంటున్నావు అంత ప్రేమతో ఉండు. ఎంతమందికి అర్థమైంది? కానీ ఎన్నడూ కూడా టైం వేస్ట్ చేయకు. చెప్పండి పక్కన వారు. టైం వేస్ట్ చేయొద్దు. హల్లెలూయా. నీవు తేజరిల్లుతో. చెప్పండి పక్కన వారు. నెగిటివ్ అనేది కుటుంబాలలో ఉంటే తేజరిల్లు ఎట్లా వస్తుంది?
ఎంతమంది గొప్పగా బ్లెస్ అయిపోవాలని ఉంది? ఏముండాలి తెలుసా? ఆశీర్వాద మాటలు. చెప్పండి. నెగిటివ్ మాటలు కాదు, ఆశీర్వాద మాటలు ఉండాలి నోట్లో. ఎప్పుడైతే నోట్లో ఆశీర్వాదపు మాటలు ఉంటాయో ఖచ్చితంగా దేవుడు నేను బ్లెస్ చేసేస్తాను. అంతే. నెక్స్ట్ కీర్తనలో 94వ కీర్తన 7వ వచనం. 94 7వ వచనం. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు. తండ్రి లేని 84 7. 84:7. వారి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. చూడండి ఎట్లుంటారంట? బలము కలిగి. చెప్పండి, నీవు నీ కుటుంబం బలము కలిగి ఉంటది. నీ భర్త కూడా బలముగా ఉంటాడు. చెప్పండి పక్కన వారు. దినదినము సంవత్సరాలలో ప్రతి వేళలలో ఎట్లుండాలి? బలము కలిగి ఉండాలి. ఎంతమంది బలం కలిగి ఉంటారు? అవసరం అయితే వారికి బలహీనంగా ఉంటే ప్రార్థన చేయి. నెగిటివ్ గా మాట్లాడదు. ఊకే తలకాయ నొప్పి అంటావు, ఊకే ఒళ్ళు నొప్పి అంటావు, ఊకే కాళ్ళ నొప్పి అంటావు, ఊకే అదంటావు ఇదంటావు అని నెగిటివ్ గా మాట్లాడుకోవద్దంట. ఎంతమంది బలం పొందుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ముసలివాడు తెలుసా అబ్రహాము తండ్రి, కానీ ఆ వయసులో కూడా 100 సంవత్సరాలప్పుడు కూడా దేవుడు తన శారా తల్లి యొక్క గర్భము తెలిసి దేవుడు వారిని ఆశీర్వదించినాడు. ఆశీర్వాదానికి సీక్రెట్ ఏంటి తెలుసా? వారి యొక్క శరీరము బలహీనతలను చూసుకోలేదు, దేవుని బలాన్ని చూసుకున్నారు. చెప్పండి పక్కన వారికి. ఎప్పుడు కూడా నీ భర్త శరీరాన్ని నువ్వు శపించొద్దు, నీ శరీరాన్ని నీ భర్త కూడా శపించొద్దు. ఊకే ఒళ్ళు నొప్పులు, మందులు, అది ఇది అని చెప్పుకుంటా ఉంటారు చూసారా? ఊకే హాస్పిటల్లు అది ఇది అని అట్లా నెగిటివ్ గా మాట్లాడుకోదు. అట్లా నెగిటివ్ గా మాట్లాడిన ప్రతిసారి కూడా ఇంకా బలహీనత వస్తూ ఉంటది. ఎందుకు తెలుసా? సాతానికి చోటిచ్చినట్టు. నెగిటివ్ గా మాట్లాడితే సాతానికి చోటిచ్చినట్టు. కాబట్టి ఎప్పుడైతే ఫాస్ట్ గా మాట్లాడతామో, ఎంత అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నార్మల్ రిపోర్ట్ రావడం మొదలు పెడతాం. చెప్పండి, నీ నోటిలోనే తేనె ఉంది. ఏముందండి? నీ నోటిలోనే మధురం ఉంది. ఎప్పుడైతే నువ్వు మారుతావో, నీ పరిస్థితి మారుతుందని ఎప్పుడైతే మాట్లాడతావో, నూతనమైన బలము, నూతనమైన శక్తి నీ పైకి వచ్చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ జీవితంలో ప్రతి సమయాన్ని కూడా మంచిగా మార్చేస్తాడు. ప్రతి క్షణము కూడా హ్యాపీగా ఉండే రీతిగా దేవుడు నేను ఆశీర్వదించను. చదవండి, అయిపోయిందా? 7వ వచనం వరకు. వారి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చూడండి, సియోనులో దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో వాళ్ళు కనిపిస్తారండి. నీ కుటుంబము ఆ రీతిగా ఉండదు. నెక్స్ట్ రోమీలు 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడని కాను. చూడండి, సువార్త గురించి నేను కుటుంబము అంతా కూడా ఎట్లుండాలి తెలుసా? దేవునికి లోబడి దేవుడు చెప్పమన్నది చెప్పే రీతిగా ఉండాలి. చెక్ యువర్ సెల్ఫ్. చెప్పండి పక్కన వారికి. ఇద్దరు కూడా దేవుని చేత ఏమయ్యారండి? దేవుని చేత నింపబడ్డారు, దేవుని చేత కలపబడ్డారు. చాలా మటుకు ఏంటి తెలుసా? మ్యారేజ్ కాకముందేమో దేవునిలో బలంగా ఉంటారు. మ్యారేజ్ అయిన వెంటనే ఏమైపోతుంది తెలుసా? దేవుని ప్రణాళిక ఏదైతే నేను సేవ చేయాలయ్యా, అదయ్యా, ఇదయ్యా, అన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఎట్లుంటాయి చూసారా? ఇక ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఫ్యామిలీ టెన్షన్స్ సింపుల్ గా చెప్పేస్తారు తెలుసా?
ఫ్యామిలీలో ఇంతకుముందు దేవుడు నాతో మాట్లాడిండు, సేవ పిలుపు ఉంది బ్రదర్, అది ఇది అంటారు. తర్వాత ఏమైంది? ఆ రీతిగా కాదు. దేవుడు ఏదన్నా చెప్పిండంటే దానికి ప్రిపేర్ గా నీ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు ముందుకు రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. చెప్పండి పక్కన వారికి, నీలో నీవే ఏం కలిగి ఉండాలంట? దేవుని బలము కలిగి ఉండు. దేవుని యొక్క ప్రణాళికలో ముందుకెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా చదవండి. సువార్తని గూర్చి నేను సిగ్గుబడి వాడను గాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి, దేవుని శక్తి. చెప్పండి, నీ పైన దేవుని శక్తి ఉంది. దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కూడా వాడుకుంటాడు. నీ పిల్లల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. హబక్కూకు వచ్చేద్దాం. హబక్కూకు 2 మొదటి వచనం నుంచి 2వ వచనం వరకు. హబక్కూకు మొదటి వచనం నుంచి 2వ వచనం వరకు. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని అనుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. చూడండి, కుటుంబానికి ఒక దర్శనం ఉండాలి. చెప్పండి పక్కన వారికి, ప్రతి కుటుంబానికి ఒక గోల్ ఉండాలి. నీ యొక్క పిల్లల పైన ఉండాలి, నీ భర్త పైన కూడా ఒక గోల్ ఉండాలి. నా భర్తని నేను సేవకులుగా చేయాలి, నా పిల్లల్ని నేను సేవకురాలుగా చేయాలి, నేను నా పిల్లలు కూడా సేవలో ఉండాలి. ఒక డ్రీమ్ కలిగి ఉండాలి. చెప్పండి, ఒక వాగ్దానం కలిగి ఉండాలి. సక్సెస్ఫుల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? ఎప్పుడు ఉంటుందో తెలుసా? నీవు దాని కొరకు నువ్వు ప్రయాస పడుతున్నావు. హల్లెలూయా. నీవు ఒకటి నిబంధన చేసుకోవాలి. ఏమని తెలుసా? దేవా, నేను నా భర్త ఇద్దరం కూడా నీ సేవలో మేము ఉంటాం, నా యొక్క పిల్లలు కూడా నీ సేవలో ఉంటామయ్యా అని. అది ఎక్కడ? నీ హృదయం అనే పలకలో రాసుకొని ఉండాలండి. ఎట్లా ఉండాలండి అంటే ఒక నిబంధన చేసుకొని ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిబంధన చేసుకుంటావో ఆ డ్రీమ్ ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. చూడండి, దేవునికి మీతో పని ఉంది. చెప్పండి పక్కన వారికి, అందుకే దేవుడు మిమ్మల్ని జతపరిచిండు. నీ పిల్లల్ని ఇచ్చింది కూడా దేవుడే. నీ పిల్లల పట్ల కూడా దేవునికి దర్శనం ఉంది. ఏ దర్శనం అయితే దేవుడు ఇచ్చిండో, ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చిండో, ఆ వాగ్దానం అనేది ప్రతిరోజు నీ ముందు ఉండాలి. ఎట్లుండాలి? నా బిడ్డల్ని నేను సేవకురాలుగా చేయాలి, సేవ చేసే రీతిగా మార్చాలి, హీలింగ్ ప్రేయర్స్ చేసే రీతిగా చేయాలి, ప్రవచించే రీతిగా చేయాలి, పాటలు పాడే రీతిగా చేయాలి, డాన్స్ చేసే రీతి, అన్ని రకాలుగా. ఎట్లా అంటే ఆత్మ సంబంధమైన వాటిలో ఫోకస్ కలిగి ఉండాలి ఫ్యామిలీ. అది సక్సెస్ఫుల్ జర్నీ. హల్లెలూయా. ఎంతమంది మహిమ నుంచి అత్యధికమైన మహిమలోనికి వెళ్ళాలనుకుంటున్నారు? హల్లెలూయా. మునుపు ఉన్నట్టు నీ పరిస్థితి ఉండదేస్తున్నాము. హల్లెలూయా. ఓకే, నంబర్స్ సంఖ్యాకాండము 18:23 వచనం. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైందురు. ఇశ్రాయేలీయుల మధ్యన వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. చూడండి, ప్రణాళికలో ఉన్న కుటుంబంగా ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? ప్రణాళికలో ఉన్న కుటుంబం, ఎత్తబడే గుంపులో ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? అయితే బాధ్యత, నీ భర్త మీద బాధ్యత నీకే ఉంది, నీ పిల్లల పైన బాధ్యత కూడా నీకే ఉంది. హల్లెలూయా. దేవుని దగ్గరికి తీసుకువెళ్లే రీతిగా నీవు ఉండాలి, నీవు దాని కొరకు పని చేసే రీతిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది?
చూడండి, దేవుని చిత్తము నెరవేర్చే రీతికి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కుటుంబాన్ని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టాడు. నీ పిల్లల తరాలు కూడా, నీ పిల్లలు కూడా అపవాదిని జయించి దేవుని యొక్క ఆశీర్వాదాలలో ఉంటారు. హల్లెలూయా. చూడండి 14వ అధ్యాయము సంఖ్యాకాండము 14:28 వచనం చదవండి. 28. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేదను. చూడండి, ఏదైతే సీక్రెట్ అంటే తెలుసా? ఎవరికి తెలవకుండా చెప్పేది. ఇప్పుడు భర్త ఏదైనా విషయం చెప్పాడు అనుకో, చాలా మటుకు ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసా? భర్త చెప్పింది మోసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు. సీక్రెట్ ఎప్పుడైతే ఒకటి ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో, లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ అనేది మీ జీవితంలో నెరవేర్చేది మీ మధ్యలోనే ఉండాలి, కానీ వేరే దగ్గరికి వెళ్ళదు. ఎంతమందికి అర్థమైంది? ప్రాబ్లం వచ్చేటి ఎక్కడో తెలుసా? ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడో, ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు కనెక్షన్ ఉంటుంది అన్నాడు, ఇక్కడ నుంచి అక్కడ మోసుకుపోవాలని ప్రాబ్లం అక్కడనే అవుతుంది. థర్డ్ పర్సన్, ఫ్యామిలీ నంబర్స్ ఒకటే ఫ్యామిలీ అంతా కూడా, కానీ ఎప్పుడైతే భార్య భర్త ఇద్దరు జతపరచబడతారో వాళ్ళు థర్డ్ పర్సన్ అయిపోతారు తెలుసా? సెకండ్ పర్సన్ మీరే. మీ ఫ్యామిలీలో ఉన్న ఏది కూడా బయట చెప్పుకోవద్దంట. నెగిటివ్ ఏది కూడా బయటికి రానియద్దు. చెప్పండి పక్కన వారికి. చాలా మటుకు ప్రాబ్లం ఏడైతే తెలుసా? భర్త బలహీనత మొత్తం బయట చెప్పేస్తారు. అక్కడనే ఏమైపోతుంది తెలుసా? భర్త నెగిటివ్ గా కనిపిస్తాడు అక్కడ. ఎప్పుడు కూడా నెగిటివ్ గా చెయ్యొద్దు. చెప్పండి, నీ భర్తను నువ్వు నెగిటివ్ గా చెయ్యొద్దు. నీ భార్యను కూడా నెగిటివ్ గా చేయొద్దు. ఎప్పుడు కూడా నెగిటివ్ గా చెప్పొద్దు, నెగిటివ్ గా ఇతరులకు చెప్పొద్దు, చూపెట్టొద్దు. కవర్ యువర్ సెల్ఫ్. చెప్పండి పక్కన. బలహీనతలు చెప్పొద్దు. బలహీనత నీకు తెలుసా? మోకరించు, నీ భర్తను కూడా మోకరించి ప్రార్థన చెయ్యి నువ్వు కూడా, కానీ నెగిటివ్ ని వేరే వాళ్ళకి చెప్పొద్దు. హల్లెలూయా. ఈ రోజు ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. నెక్స్ట్ ఆదికాండము 29, 23వ వచనం నుంచి 27వ వచనం. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని ఎద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను చూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి. చూడండి, ఎవరి కొరకు చేసిందంట? రాహేలు కొరకు కొలువు చేసిండు. ఎవరు చేసిరండి? యాకోబు. రాయల్ కొరకు కొలువు చేస్తే ఎవరున్నారు ఇప్పుడు? లేయా ఉంది. లేయాలాగా నీవు ఉండొద్దు. ఎవరిలాగా ఉండొద్దు? ఇప్పుడు చూడండి, నీ భర్తకి మెచ్చే రీతిగా నువ్వు కనిపిస్తావు, తర్వాత నీ భర్త అసహించుకునే రీతిగా కనిపిస్తావు. చూసారా? అంటే నెగిటివ్ గా చేసుకోవడం కూడా నీ మీదనే ఆధారపడి ఉంటుంది. నెగిటివ్ గా అవగపడద్దు. చెప్పండి పక్కన వారికి. నెగిటివ్ గా కనిపించద్దు, నెగిటివ్ గా మాట్లాడొద్దు కూడా. నెగిటివ్ గా నీవు ఎన్నడూ కూడా నెగిటివ్ గా నువ్వు కనిపించద్దు. చూడండి, ఆ రోజు నిన్ను బాగా పొగుడుతుండు మీ భర్త, ఈ రోజు ఎందుకు పొగనట్లేదు? ఏమైంది? మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతా ఉంది కాబట్టి.
ఎంతమందికి అర్థమైంది? అంటే ఎవరిలాగా ఉండాలి అంటే యాకోబు ఏమనుకుంటున్నాడు? ఎవరున్నారు అనుకుంటున్నాడు అక్కడ? రాహేలు ఉన్నాడేమో అనుకుంటే రాహేలు కాదు, అక్కడ లేయా ఉంది. ఒక్కోసారి ఏమో నువ్వు దేవతలాగా కనిపిస్తావు, దేవుని దూతలాగా. ఇంకోసారి ఒకటి అనుకుంటే ఇంకో రీతిగా కనిపించద్దాన్ని. ఎట్లుండాలి తెలుసా? ఏదైతే ఆయన మొదటి ప్రేమ ఏ రీతిగానైతే ఉందో అదే రీతిగా కనిపించాలన్నమాట. ఎంతమందికి అర్థమైంది? అంటే ఎన్నడూ కూడా నెగిటివ్ గా అగుపడొద్దు, నెగిటివ్ గా మాట్లాడొద్దు, నెగిటివ్ గా చెయ్యొద్దు కూడా. హల్లెలూయా. ఏదైతే తను అనుకున్నాడో, ఏదైతే నా భార్య ఇట్లా ఉండాలి, చూడు కొన్నిసార్లు నీకు అర్థమైపోతుంది, ఇట్లా ఈ రకంగా ఉంటే ఆయన కోపం వచ్చేస్తుంది అని. అది తెలిసినా గానీ నువ్వు చేస్తే ఏమైతుంది? మంచి వస్తుందా, నెగిటివ్ వస్తుందా? నెగిటివ్ వస్తుంది. అదే కనుక నువ్వు అది చెయ్యకుండా దాన్ని కవర్ చేస్తే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది, ప్రేమ ఉంటది, ఎన్నడూ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎంతమందికి అర్థమైంది? ఈ రోజు నీ కుటుంబంలో ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ వేర్లతో సహా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఓకే, సామెతలు 19:14 వచనం. 19:14 వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. చూడండి, యెహోవా యొక్క దానము. భర్తకి భార్య దొరకడం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన దానం అని. దేవుడిచ్చిన దానం. దేవుడు నీ పైన కృప చూపెట్టింది. చెప్పండి పక్కన వారి. మంచి భర్తను దేవుడు నీకు ఇచ్చాడు, మంచి భార్యను దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన దానం అది. ఎవరండి? అమ్మో పోయిపోయి ఈయననే దొరికిందా అనుకోద్దు, అట్లా నెగిటివ్ గా అనుకోద్దు ఆ రీతిగా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని కృప లేనిది నీ జీవితంలో భర్త గాని భార్య గాని రాదు. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి దేవుడిచ్చిన దానము, దేవుడిచ్చిన దానం అంటే దేవుడు నీ మీద కృప చూపెట్టిండు అంతే. నువ్వు గొప్పగా ఆశీర్వదింపబడ్డానికి దేవుడిచ్చిన దానమే నువ్వు. చెప్పండి, నీ భర్తే దేవుడిచ్చిన దానం, నీ భార్య దేవుడిచ్చిన దానం. చూడండి, మూడవ అధ్యాయము సామెతలు 3:4-6. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు. దయనుంది ఎవరి దృష్టిలో అండి? దేవుని దృష్టిలో దయ పొందుకుంటావు, మనుషుల దృష్టిలో కూడా దేవుని దయ ఉంటది. హల్లెలూయా. ఇంకా చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునిగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. చూడండి, దేవుని యొక్క జ్ఞానము చేత నడిపింపబడాలి. కుటుంబం అంటే దేవుని జ్ఞానముతో నడిపింపబడాలి. చెప్పండి పక్కన వారి. స్వబుద్ధి కాదు, సెల్ఫ్ ఉంటది చూడు, అది ఉండొద్దు సెల్ఫ్. హల్లెలూయా. దేవుని జ్ఞానము చేత నడిపింపబడ్డప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు వారి జీవితం మీద ఉంటాయి. హల్లెలూయా. సెల్ఫిష్ గా ఉండొద్దు. చెప్పండి పక్కన వారికి. ఇంకా చదవండి 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారములకు ఒప్పుకొనుము. చూడండి, దేవునికి లోబడే కుటుంబంగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి లోబడే రీతిగా ఉంటామో ఆశీర్వాదము నీ త్రోవలలో ఏముంటది తెలుసా? గిఫ్ట్ ఉంటది. దేవుడిచ్చే ఆశీర్వాదాల గిఫ్ట్ అనేది నీ జీవితంలో తెరవబడింది కాక నీవు గొప్పగా ఫలించి అభివృద్ధి విస్తరింపబడును గాక. నీ మార్గాలలో దేవుని కృప పొందుకొని నీవు ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా.
నీ మార్గం అంతట్లో కూడా దేవుడు నీతో పాటు నీ కుటుంబముతో పాటు నడుస్తాడు. ఎప్పటి వరకు? నీ కుటుంబం యందు ప్రేమ ఉన్నంత వరకు. నీవు నీ పిల్లల పట్ల ప్రేమ ఉండాలి. అదే రీతిగా నీ భర్త పట్ల, నీ భార్య పట్ల కూడా ప్రేమ ఉండాలి. ఒకరిని ఒక రకంగా, ఇంకోళ్ళని ఇంకో రకంగా కాదు. హల్లెలూయా. అందరినీ ఒకటే రకంగా చూడాలి. చెప్పండి పక్కన వారు. ఒకటే రకంగా చూడాలి. రిబ్కా యొక్క ప్రాబ్లం ఏంటి తెలుసా? రిబ్కా ఏశావుని ఒక రకంగా చూస్తుంది, యాకోబుని ఇంకో రకంగా చూస్తుంది. ఇస్సాకు కూడా యాకోబుని ఒక రీతిగా, ఏశావుని ఇష్టంగా చూస్తున్నాడు. ప్రాబ్లము ఇష్టాలను బట్టి వచ్చిన గొడవ. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి అందరినీ ఎట్లా చూడాలి? సమానంగా చూసినప్పుడు నీ కుటుంబము గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. ఓ పిల్లల్ని ఒక రీతిగా, ఆడపిల్లల్ని ఇంకో రీతిగా, అట్లా కాదు. చెప్పండి పక్కన వారి. ఎట్లా ఉండాలండి? సాటుకి ఇస్తా ఉంటాం. చూసిరా? తప్పది. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. కీర్తనలు 11:3. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చూడండి, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలుగుతారు? పునాది ఎట్లుండాలి తెలుసా? 4 రూట్స్ లో ఎట్లుండాలి తెలుసా? బలముగా ఉండాలి. చెప్పండి, నీ పునాది బలంగా ఉండాలి. ఎప్పుడైతే నీ పునాది బలంగా ఉంటుందో, చూడండి, లోతు సొదొమలో నుంచి తప్పింపబడ్డాడు. ఎందుకు తెలుసా? లోతు యొక్క పునాది బలముగా ఉంది కాబట్టి. దేంట్లో ఉంది? అబ్రహాం ఆశీర్వాదములో బలముగా ఉంది. ఆ వేలో, ఆ జర్నీలో నడిచిండు కాబట్టి మధ్యలో కొంచెం తప్పిపోయినా లోతుని దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు స్థిరమైన పునాదిగా నీవు ఉండును గాక. నీ పిల్లలు కూడా స్థిరముగా ఉండును గాక. నీ భర్త కూడా స్థిరముగా ఉండును గాక. రెండు మైండ్ ఉండదు, స్థిరంగా ఉంటది. చెప్పండి, స్థిరత్వం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీవు, నీ కుటుంబము దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు. ఆ ప్రేమ అనేది ఎట్లుంటది తెలుసా? వేరు పారి ఉంటది. లేకపోతే ఏమైపోతుంది తెలుసా? నీ భర్త యొక్క హృదయము, లేదంటే నీ యొక్క భార్య హృదయం వేరే రీతిగా కొట్టుకుంటా ఉంటది. భార్యకేమో వాళ్ళ నాన్న మీద కొట్టుకుంటా ఉంటది, భర్తకేమో వాళ్ళ అమ్మ మీద కొట్టుకుంటా ఉంటది. మధ్యలో ఉంటుంది చూడు సైతాను, అప్పట్లో కొడతా ఉంటది, డిస్టర్బ్ క్రియేట్ చేస్తుంది. డెవిల్ చాలా డేంజర్. చెప్పండి, డెవిల్ చాలా డేంజర్. స్థిరమైన ప్రేమలో ఉండు. చెప్పండి, అది దేవుని ప్రేమ. ఎప్పుడైతే దేవుని ప్రేమలో స్థిరంగా ఉంటావో నీ వేరు ఎట్లుంటది తెలుసా? స్టాండర్డ్ గా ఉంటది. అసలు ఎవరికి కూడా నేను డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడ కూడా నీకు ఇక ఇంటి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఎవరి మీద పోదు. రక్త సంబంధాల మీద కూడా పోదు. లేకపోతే ఇక పిచ్చి పిచ్చిగా ఏడుస్తా ఉంటావు. మా ఇంటికి పోతా నేను, నాకు నువ్వు వద్దే వద్దు. సాతాను, అది సాతాను యేసు నామములో పారిపోను కాక. దేవుడు జతపరిచిన వారి యొక్క మైండ్ ఏ శత్రువు డిస్టర్బ్ చేయలేదు. మత్తయి 7 లూజ్ గా మాట్లాడొద్దు. లూజ్ అంటే తెలుసా? ఇప్పుడు చూడు, మొన్న ఒక న్యూస్ చూసిన, 95 సంవత్సరాలకు ఆ ముసలాయమకి విడాకులు ఇచ్చిండంట. ఈజీగా మాట్లాడొద్దు. చెప్పండి, ఈజీగా నెగిటివ్ గా మాట్లాడొద్దు.
నెగిటివ్ గా మాట్లాడకు. చెప్పండి పక్కన నేను వదిలేస్తానా భార్య, నా భర్తను నేను వదిలేస్తాను, నువ్వు వద్దు అని నీ పిల్లల్ని అట్లా మాట్లాడొద్దు. అది దేవుడు మెచ్చడు. చెప్పండి హోల్డ్ యువర్ టంగ్. నీ నాలుకని అదుపులో పెట్టుకో, జాగ్రత్త ఉండు, నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఇంకా చదవండి మత్తయి 7:24 నుంచి 27 వచనం వరకు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును చూడండి, బండ మీద తన ఇల్లు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలిన వాడు. ఎంతమంది బుద్ధిమంతులుగా మారాలనుకుంటున్నారు? బుద్ధిహీనులు నెగిటివ్ గా మాట్లాడతారు తెలుసా. దేవుడు పిల్లల్ని ఇచ్చిండు, ఆ పిల్లల్ని నెగిటివ్ గా మాట్లాడుతా ఉంటారు. చూసిరా, వీళ్ళు వేస్ట్, వీళ్ళు పనికి మాలలో అది ఇది అని మాట్లాడతారు. నెగిటివ్ గా మాట్లాడొద్దు నీ పిల్లల్ని, జాగ్రత్త ఉండు. దేవుడు ఇచ్చిన పిల్లలు, చెప్పండి, పిల్లలు లేని వాళ్ళ దగ్గర తీసుకుపోయి వదులుతో తెలుస్తుంది బాధేందో. నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఓ భారం అయిపోయింది నాకు అది ఇదని మాట్లాడతారు. చూసారా, నెగిటివ్ గా మాట్లాడొద్దు ఎప్పుడు కూడా. నీ భర్తను కూడా నెగిటివ్ గా మాట్లాడొద్దు. 20,000 తీసుకొచ్చినప్పుడు ఎట్లనైతే చూస్తావో, 20 రూపాయలు ఉన్నప్పుడు కూడా అట్లనే చూడు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు. డబ్బు ఉన్నప్పుడు ఒక రీతిగా, డబ్బు లేనప్పుడు ఇంకో రీతిగా ఉండొద్దు. అది దేవుని మనస్సు కాదు, అపవాది మనస్సు. ఎవరి మనసు అండి? అపవాది మనస్సు మీ అందరిలో నుంచి వెళ్ళిపోను కాక. యేసు నామములో ఇప్పుడు బయటికి వెళ్ళిపోమని ఆయన రోజుగా మాట్లాడేయద్దు పిల్లల్ని. చాలా జాగ్రత్త. చెప్పండి, చాలా జాగ్రత్త. ఊకే జ్వరం వచ్చినా, లేదంటే దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా గానీ ఎంత చిరాకు పడతారంటే, తీసుకపోదేవా, తీసుకపోతే తెలుసుకోవా, ఎట్లా మాట్లాడతారంటే అట్లా మాట్లాడొద్దు నెగిటివ్గా. వాళ్ళ మీద చేయబెట్టుకోండి. యేసయ్యా, ఈ రోజు నుంచి నా కుటుంబంలో ఎవరిని కూడా నేను చిన్న చూపు చూడ, నెగిటివ్ గా మాట్లాడను. నా పిల్లలను కూడా నెగిటివ్ గా మాట్లాడను. నా భర్తను కూడా మాట్లాడా, భార్యను కూడా మాట్లాడను. ఎవరిని కూడా నేను నెగిటివ్ గా మాట్లాడను. నా నాలుకని అదుపులో పెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అప్పుడు నీ కుటుంబం ఎట్లుంటది తెలుసా? కొండ మీద ఉంటది. ఏ తుఫానుకైనా కానీ నీకేం చూడండి, నోవా కుటుంబము ఎన్ని తుఫాన్లు వచ్చినా గానీ నోవా కుటుంబానికి ఏం కాలేదు. ఎందుకు తెలుసా? అండర్స్టాండింగ్ స్పిరిట్. ఏం స్పిరిట్ అండి? అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే మనసు ఉంది వాళ్ళకి. అందుకే ఎన్ని వచ్చినా గానీ ఏం కానిగలేదు దేవుడు. ఇంకా చదవండి. చూడండి ఎట్లుంది నీ పునాది ఇప్పుడు యేసయ్యలో ఉండదు కాక. చెప్పండి, నీ పునాది యేసయ్యలో ఉండదు కాక. నీ కుటుంబానికి ఏ తెగులు రానియాడు దేవుడు. ఓకే, ఫిబ్రవరి 13:4 ఫిబ్రవరి వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను కాన్పు నిష్కలమైనదిగాను ఉండవలెను. చూడండి, వివాహ విషయం ఏదైతే ఉందో అది ఘనమైంది. ఎప్పుడు కూడా వివాహము గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఫ్యామిలీ గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఎవరి ఫ్యామిలీ అయినా కానీ, అది నీ ఫ్యామిలీ కావచ్చు, పక్కన వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వేరే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. ఎన్నడూ కూడా నెగిటివ్ గా మాట్లాడొద్దు. చెప్పండి పక్కన వారికి, వాళ్ళ భర్త ఇట్లా, మా భర్త మంచోడు, వాళ్ళ భర్త, వాళ్ళ భార్య, ఇట్లా అన్ని కంపారిజన్ గా నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఎప్పుడైతే నెగిటివ్ గా మాట్లాడడం, ఆ రీతిగా నెగిటివ్ గా మాట్లాడతామో, నెగిటివ్ గా చూస్తామో, నీ జీవితంలో ఎట్లుంటో తెలుసా? మెల్లమెల్లగా
గర్వముతో ఉన్నావు కాబట్టి పడిపోతావు. నెక్స్ట్ స్టెప్ అంతే. ఎన్నడూ కూడా గర్వము రానిచ్చుకోవద్దు. చెప్పండి పక్కన వాళ్ళు. ఒకరి గురించి నీకెందుకు? చెప్పండి పక్కన వాళ్ళు. ఎవరి గురించి నీకు అవసరం లేదు. ఎవరన్నా ఏదన్నా రిక్వెస్ట్ చేస్తే దాని గురించి ప్రార్థన చేయి, వాళ్ళ ఫ్యామిలీ గురించి. కానీ ఎన్నడూ కూడా వేరే ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు నెగిటివ్ గా. ఎంతమందికి అర్థమైంది? ఓకే. కీర్తనలు 85 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిన పెట్టెదను. చూడండి, నెవర్ ఫెయిల్. నీ జీవితంలో ఫెయిల్యూర్ చూడవు. చెప్పండి పక్కన వాళ్ళు. లోకములో కలుగుతున్న పరిస్థితులను బట్టి నెగిటివ్ గా నువ్వు అనుకోవద్దు. ఎవరికి ఏమైనా ఫెయిల్యూర్ వస్తే నీకు అవుతుందని నువ్వు అనుకోవద్దు. చెప్పండి పక్కన వారి. ఎవరిని నువ్వు పోల్చుకో. దేవుడు నిన్ను ఘనముగా ఆశీర్వదిస్తాడు. ఇంకా చదవండి. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. చూడండి, ఏంది గుడ్ న్యూస్. చెప్పండి, దేవుడు నీకు గుడ్ న్యూస్ ఇస్తాడు. దేవుడు నిన్ను కాపాడి రక్షించును గాక. దేవుడు నీకు గుడ్ న్యూస్ ఇస్తాడు. చెప్పండి. సామెతలు 23:7 త్వరగా 23:7. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకునేవాడు. తినుము త్రాగుము అని అతను నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. చూడండి, ఎన్నడూ కూడా ఎవరిని కూడా కించపరిచినట్టు ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? తిననీకి వచ్చిర్రు వీళ్ళు అట్లా అనొద్దు. ఎన్నడూ కూడా నెగిటివ్ గా మాట్లాడొద్దు. నీ ఇంటికి ఎవరు వచ్చినా సన్మానించు, గౌరవించు. అదే గౌరవం దేవుని దగ్గర దొరుకుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఎన్నడూ కూడా నెగిటివ్ గా చూడొద్దు, నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఎవ్వరు నీ ఇంటికి వచ్చినా సన్మానించు, గౌరవించు, ప్రేమించు. గొప్పగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. మా చిన్న సాక్ష్యం చెప్తాను. ఫ్రైడే కుష్టి రోగులు వస్తుండే మా వీధికి. కుష్టి రోగులు వచ్చేటప్పుడు అందరూ భోజనాలు ఏమున్నదో అది వేసి పంపించేస్తారు, ఎల్లగొట్టేస్తారు అన్నట్టు. అక్క ఏం చేస్తుండే అంటే వాళ్ళని మంచిగా కూర్చేసి కూర్చోబెట్టి అన్నం పెట్టి అన్నం తినిపించి పంపిస్తుండే. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు నెగిటివ్ గా అయిపోయారు. వాళ్ళు ఏమన్నా వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నా ఎత్తుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని మంచి కూర్చోబెట్టి అన్నం పెట్టి అది చేస్తున్నావు, వాళ్ళు బుచ్చపోళ్ళని నీకు తెలియదా అని రేజ్ అయిపోయారు చాలా మంది. అయినా కానీ అదే రీతిగా చేస్తా ఉన్నది. వాళ్ళు ఏం అడిగితే బట్టలు ఇచ్చేస్తుంది, చెప్పులు అడిగితే చెప్పులు ఇస్తుంది. అటువంటి మనస్సు ఆయనకు దేవుడు కలగజేశాడు. ఇంట్లో ఉన్నాయా లేవా కూడా చూడదు, కొన్ని అట్లా చేసేసింది చాలా. తర్వాత ఈ రోజు నాడు దేవుడు అంత మందికి భోజనం పెట్టడానికి, 100 మందికి దేవుడు భోజనం పెట్టడానికి దేవుడు బలం ఇచ్చింది ఎందుకు తెలుసా? ఆ రోజు నీవు కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉన్నావు కాబట్టి. ఎంతమంది గొప్పగా నీ పిల్లలు నీవు గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నావు. నీ పిల్లలకు కూడా నేర్పించాలి. ఇచ్చే మనస్సు ఉండాలి పిల్లల్లో. చెప్పండి పక్కన వారికి. ఇచ్చే మనస్సు ఉండాలి పిల్లల్లో కూడా. ప్రేమించే మనస్సు ఉండాలి. ద్వేషాన్ని కల్పించుకోవద్దు. హల్లెలూయా. ఎట్లా ఉండాలండి? ద్వేషాన్ని కల్పించవద్దు. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. నీ పిల్లలకు నేర్పించాలి. అది ఉన్న కుటుంబము ఖచ్చితంగా ప్లస్ అయిపోతుంది. ఇచ్చే మనస్సు ఉన్న కుటుంబం ఖచ్చితంగా ప్లస్ అయిపోతుంది. ప్రేమించే హృదయం ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారు. ద్వితీయోపదేశ కాండము. అందరు పలకండి ఈ మాట. బ్రదర్ మీరు ఇక్కడ
ద్వితీయోపదేశ కాండము 28 మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చదవండి. తర్వాత నేను ఈ దీవెనలన్నీ కూడా మీ పైన మీ పిల్లల మీద ఉంటాయి. చెప్పండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అందరికంటే నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప చేస్తాడు. ఇంకా చదవండి. 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవింపబడదు. చూడండి, యేసయ్య నామములో నువ్వు పట్టణములో నువ్వు ఉన్న చోట్ల దీవింపబడతావు. ఇంకా చదవండి. పొలములో దీవింపబడదు. చూడండి, నువ్వు చేయి ప్రతి పనిని నీకు కలిగిన ప్రతి వాటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా నీ గర్భఫలము నీ భూఫలము నీ చూడండి, మందలు నీ పిల్లలు నీ కలిగిన వాటిని అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. 100 రెట్లుగా సక్సెస్ అవ్వను గాక. ఇంకా చదవండి. నీ దుప్పిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. చూడండి, యాకోబు ఏ రీతిగానైతే ఆశీర్వదింపబడ్డాడో నీ ఉన్న బంధకములో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకా నీ గంపయు పిండి పిచ్చుకు నీ తొట్టియు దీవింపబడను. చూడండి, ఎటువంటి కరువు నీ జీవితంలో ఉండదేస్తున్నాము. నీ కరువు అంతటిని దేవుడు తీసేసి నీ కొట్లల్లో ధాన్యము నిండి పొంగే రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఇంకా నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. చూడండి, నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదముతో ఉంటావు, బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఆశీర్వాదంలో ఉంటావు. నీవును నీ పిల్లలు కూడా గొప్పగా ఆశీర్వదింపబడతారు. ఎన్నడూ ఎటువంటి ఫెయిల్యూర్ నీ జీవితంలో రానియాడు దేవుడు. ఇంకా నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయి. చూడండి, నీ శత్రువులు అందరూ నీ కాళ్ళ కిందికి వచ్చేస్తారు. నీ కలిగిన శత్రువులు ఎవరైనా కావచ్చు, ఆ సాతానులు అన్ని కూడా నీ కాళ్ళ కిందికి వచ్చేస్తాయి. ఇంకా వారి యొక్క త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోవు. చూడండి, ఒక త్రోవలో వచ్చిన వారు 7 త్రోవలో పారిపోను. ఇంకా నీ కొట్లలోను నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు. చూడండి, 100% ప్రతి దాంట్లో నీ పిల్లలు కూడా సక్సెస్ లో ఉంటారు. ఆజ్ఞాపించును, నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. చూడండి, ఏ ప్రదేశంలోనైతే మీరు ఉన్నారో అక్కడనే ఆశీర్వాదం ఉంటుంది. మీ అడ్రస్ లో ఆశీర్వాదం ఉండదు కాక, మీరున్న చోట్ల మీరు ఆశీర్వదింపబడను కాక. ఎన్నడూ ఎటువంటి కరువు మీరు చూడరేస్తున్నాము. ఇంకా నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠితులు జనముగా నిన్ను స్థాపించును. చూడండి, ఇంపార్టెంట్ పర్సన్ గా ఎంతమంది దేవునికి ఇంపార్టెంట్ పర్సన్ గా ఉండాలనుకుంటున్నారు? దేవుడు నీ కుటుంబాన్ని ఇంపార్టెంట్ గా మార్చేస్తాడు. స్పెషల్ ఇంపార్టెన్స్ దేవుడు ఇస్తాడు. ఎస్తేరుకి స్పెషల్ ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడు. యోసేపుకి దేవుడు స్పెషల్ ఫేవర్ దేవుడు ఇచ్చిండట. దావీదుకి కూడా దేవుడు స్పెషల్ ఫేవర్ ఇచ్చాడు. నీకును దేవుడు స్పెషల్ ఫేవర్ ఇచ్చింది కాదు, నీ పిల్లలకు కూడా దేవుడు స్పెషల్ ఫేవర్ ఇచ్చింది కాదు. ఇంకా భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండు చూసి నీకు భయపడుదురు. చూడండి, ఏమైతుంది, వేరే వారికి ఏమొస్తుంది తెలుసా? భయము కలుగుతుంది. ఎందుకు తెలుసా? వారికంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి వారికి నిన్ను పాస్ గా దేవుడు నిలబెడతాడు. నీ పిల్లల్ని దేవుడు ఉన్నతమైన రేంజ్ లో దేవుడు పెట్టును గాక. ఇంకా చదవండి. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను
నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. చూడండి, సమృద్ధిగా దేవుడు మేలు చేస్తాడు. చెప్పండి, ఈ రోజు నుంచి సమృద్ధిగా దేవుడు మేలు చేస్తాడు. ఇంకా చదవండి యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. చూడండి, మంచి ధననిధి నీ కొరకు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. వర్షం వచ్చినట్టుగా ఆశీర్వాదాలు వచ్చింది కాక. వర్షం పడితే ఎట్లుంటది? తడిచిపోతా ఉంటాం. అదే రీతిగా ఐశ్వర్యము నీ జీవితంలోకి వచ్చింది కాక. గొప్పగా ఉండును కాక. అద్భుతాల వర్షము నీ మీద కుమ్మరింపబడింది. నెక్స్ట్, దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించడమును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరచును. నీవు అనేక జన్మలకు అప్పించదు గాని అప్పు చేయవు. చూడండి, నీ అప్పంతటి దేవుడు కొట్టేది. పక్కన వారికి నీ జీవితంలో ఉన్న అప్పంతా కొట్టేస్తాడు. ఎటువంటి కరువు నీ జీవితంలో ఉండని. దేవుడు గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్పగా బ్లెస్ చేస్తాడు. ప్రామిస్ దేవుడు రూఢిగా మీ జీవితంలో నెరవేర్చును గాక. చూడండి 13. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మాట్లాడేట్లో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకై వాటిని పూజింపకై ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. చూడండి, ఎన్నడూ కూడా రాంగ్ స్టెప్ వేయొద్దండి. నీవు పైవాడో వందు గాని క్రిందివాడో. రాంగ్ స్టెప్ ఎప్పుడైతే వేయకుండా మనం ముందుకు వెళ్ళిపోతా ఉంటామో దేవుడు నీ పిల్లల్ని కూడా తలగా మారుస్తాడు. పైవారుగా ఉంటారు కానీ కింది వారుగా ఉంటారు. భూ సంబంధులుగా ఉంటారు, పరలోక రాజ్య సంబంధులుగా ఉండరు కానీ ఈ పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదించను కాదు. హల్లెలూయా. అలా మీరు చేపెట్టుకోండి, ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి అయిన దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఇచ్చిన యొక్క వాగ్దానాలను బట్టి తండ్రి నీ కోట్లాది వందనాలు నా దేవా. తండ్రి గ్లోరియస్ తండ్రి, ఈ యొక్క తండ్రి వివాహం అనేది తండ్రి గ్లోరియస్ తండ్రి. మీరు తండ్రి వీరిని ఘనమైన రీతిగా తండ్రి మీరు ఉంచినారు. మహిమ నుంచి అత్యధిక మహిమ నీ తండ్రి మీరు కనపరుస్తున్న కృపను బట్టి తండ్రి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలను బట్టి తండ్రి నీ కోట్లాది వందనాలు. తండ్రి వీరి జీవితంలో తండ్రి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలు రూఢిగా తండ్రి మీరు నెరవేర్చండి. 100% తండ్రి సాక్ష్యాలు, అద్భుతాలు తండ్రి ప్రతి జీవితాలలో, ప్రతి శరీరంలో, ప్రతి ఒక్కరి బ్రతుకులో తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు గృహాల చుట్టూ, వీరి చుట్టూ నీ యొక్క అగ్ని ప్రాకారం, అగ్ని కంచెను వేయండి. గంగాధర్ బ్రదర్ ని కూడా తండ్రి మీరు ముట్టండి నా దేవా. తండ్రి సిస్టర్ ని కూడా తండ్రి మీరు ముట్టండి, తాకండి నా దేవా. అబ్రహాము తండ్రిని ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, ఇజ్రాయెల్ ని ఆశీర్వదించిన దేవుడు. తండ్రి నీవు తండ్రి నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. అబ్రహాంని, శారాను ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును, రిబ్కాను ఆశీర్వదించిన దేవుడు. తండ్రి గొప్పగా తండ్రి వీరిని ఆశీర్వదించి దీవించి వీరి పిల్లల్ని కూడా తండ్రి గొప్పగా వీరిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గత సంవత్సరం అంతా కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. ఈ సంవత్సరంలో నువ్వు చేయబోతున్న ప్రతి మేలను బట్టి నీ కోట్లాది వందనాలు. తల్లగా పెడతానన్నావు నా దేవా, పైవారిగా పెడతానన్నావు నా దేవా. ఉన్నతంగా తండ్రి వీరిని ఆశీర్వదించి దీవించండి. చేరి వచ్చిన ప్రతి జీవితాలను, ప్రతి బిడ్డలు కూడా గొప్పగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తాం తండ్రి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.